నర్సరావుపేటలో కోటప్పకొండ రోడ్లో గల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలో కుంకుమ పూజ కార్యక్రమం బ్రహ్మశ్రీ తులపాటి హరిగురు స్వామిచే కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కుంకుమ పూజలో 101 మంది మహిళలు పాల్గొన్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ అల్లంశెట్టి కిషోర్ బాబు తెలిపారు. వాదయామి పరానందే గంటా దేవం ప్రపూజేత్ గంటిగాని సంపూజ్య నర్సరావుపేట పట్టణంలోని కోటప్పకొండ రోడ్లో ఉన్న గణేష్ సెంటర్లో మన వినాయకుడి పందిరిలో ఉన్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్నారు. ఇక్కడ స్వామివారి ఈ సంవత్సరము మట్టి వినాయకుడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమిటీ కుర్రాళ్ళని అడిగి, సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వినాయకుడి పందిరి ఉత్సవాలు జరుపుతున్నారు? ప్రత్యేకత ఏమిటి? ఈ సంవత్సరం వినాయకుడు మట్టి వినాయకుడి రూపంలో దర్శనం ఇచ్చారు. నర్సరావుపేట పట్టణంలో ఎక్కడా లేదు. ఈ సంవత్సరం కోటప్పకొండ రోడ్లో మీ సెంటర్లో స్వామివారి మట్టి వినాయకుడి రూపంలో దర్శనం ఇస్తారు. ప్రత్యేక కారణం ఏంటి? యాక్చువల్గా మట్టి వినాయకుడు పెట్టాలని మాకు ఆలోచన ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చిందండి. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం మేము నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అన్ని బొమ్మలు చూసామండి. ప్యాస్ట్రా ప్యాలెస్తో వాటర్లో నిమజ్జనం చేస్తున్నారు మట్టి వినాయకుడు మొత్తం. అప్పుడు మేము ఒకటి ఆలోచించామండి, ఈ ప్యాస్ట్రా ప్యాలెస్ వినాయకుడు మొత్తం కరిగిపోయి ఆ పొల్యూషన్ మొత్తం మనం జంతువులు మనుషులు తాగటం వల్ల అనేక రోగాలు బారిన పడే అవకాశం ఉందని మేము గుర్తించాం. అందుకని మేము ఒక 5 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నామండి, మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని కాపాడుదామని మా కమిటీ నిర్ణయించింది. అందువల్ల గత 5 సంవత్సరాలుగా మేము మా పందిరిలో నర్సరావుపేటలో ఏ పందిరిలో లేదండి, ఈ పందిరిలో మాత్రమే మట్టి వినాయకుడు విగ్రహం ఏర్పాటు చేశామండి. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా అయ్యప్ప స్వామి పడి పూజ ఉందండి. హరిగురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు సోమవారం అంగరంగ వైభవంగా చేస్తున్నామండి. దయచేసి భక్తులందరూ, నర్సరావుపేటలో ఉన్న భక్తులందరూ వచ్చి ఈ పడి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అన్ని విగ్రహాల కన్నా ఈ విగ్రహం చాలా నెంబర్ 1గా ఉంది. చాలా బాగుంది. మట్టి విగ్రహం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. చూద్దామని వచ్చాను. చాలా బాగుంది. ఇంతవరకు ఇక్కడ ఇట్లాంటి విగ్రహం ఎక్కడ చూడలేదు నేను ఇంతవరకు. ఉన్నవాళ్ళు టాప్ 1 బెస్ట్గా ఉంది. గత 17 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాన్ని గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేసి గత 17 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధితో ఈ రోజున 20 లక్షల ఖర్చుతో ఇంత భారీగా చేస్తున్నారు. నర్సరావుపేటలోనే టాప్ 3లో ఇది కూడా ఒకటి ఉంటుంది అనేది చెప్తున్నారు. బయట భక్తులు వచ్చే భక్తులందరూ చెప్తున్నారు. దాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. మరిన్ని విషయాల కోసం రాయ్ న్యూస్ చూడండి. థ్యాంక్ యూ.